జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం జిల్లా ధర్మవరం మనం గుట్లూరు గ్రామానికి వచ్చేసినటువంటి ఆయనకు స్వాగతం సుస్వాగతం. మారాలి. మీ పేరు, ఏ సమస్య గురించి చెప్పండి దయచేసి. నా పేరు శ్రీనివాసులు సార్, మాది ధర్మవరం గ్రామం. ఇక్కడ ఉన్నటువంటి రైతు కార్ట్ నుంచి టిస్టింగ్ నుంచి వీవర్స్ వరకు కూడా నేను చెప్పదలుచుకున్నాను సార్. ఈరోజు చూస్తుంటే మన పట్టు పండించే రైతు దున్ని పంట పండించినటువంటి గిట్టుబాటు ధర లేక అక్కడ చేస్తున్నటువంటి పట్టుగుళ్ళు అదే వరకు రీలర్ల వరకు వచ్చి వాళ్ళ లీలర్ల తర్వాత టిస్టింగ్ చేసిన తర్వాత ఆ టిస్టు రంగు అద్దుకొని వీవరు మగ్గం నేసి చీర నేసిన తర్వాత ఆ చీరకు గిట్టుబాటు ధర లేక మరి ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి చేనేత కార్మికుల కోసం ఈరోజు మన పవన్ అన్న చేనేత వర్గాలకు మార్పు తేవాలి, మార్పు రావాలని చెప్పేసి మన గ్రామానికి వచ్చినందుకు మేమంతా గర్విస్తున్నాం. మరి అదేవిధంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా చేనేత కార్మికులకు మనం సహాయం చేయాల్సింది 3 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి, చేనేత మగ్గం చీర నేసిన తర్వాత అది ఒక వీవర్ మార్కెట్లోకి తీసుకొని పోయిన తర్వాత అదికినా అక్కడ ఉన్నటువంటి వీవరు అంటే ఓనరు, ఆ ఓనరు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ చీర ఏదో చిన్న లోపం ఉంటే దానికి కనీసం 30% డిస్కౌంట్ పోతుంది. ఆ 30% డిస్కౌంట్ లేకుండా ఆ డిస్కౌంట్లో చీర కాకుండా ఒరిజినల్ రేటుకు ప్రభుత్వం భరించాలని చెప్పేసి మా యొక్క డిమాండు. మరి అదేవిధంగా ప్రతి గుంత ఉన్న మగ్గం కార్మికునికి ఈరోజు కరెంటు బిల్లులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే ప్రతి మగ్గంలో ఒక మగ్గం నేసుకుంటే 10 రోజుల వరకు ఒక చీర నేస్తారు సార్. మరి ఆ చీర 10 రోజులు పడుతుంది సార్ ఒక చీర నేయడానికి. మరి ఆ 10 రోజులు చీర నేసిన తర్వాత ఆ చీర నేయడానికి భార్య, భర్త, పిల్లలు కూడా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ చీరలో వచ్చే డబ్బులు కనీసం వాళ్ళు ఏదో 50,000 1,00,000 రూపాయలు బ్యాంకులో లోన్ తీసుకుంటారు సార్. మరి ఆ కంతు కట్టుకుంటారా, ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకుంటారా, ఇంట్లో కరెంటు బిల్లు కట్టుకుంటారా, వాళ్ళ జీవనాధారం జరుగుతుందా? ఒక్కసారి మనం అంతా నుంచి ఆలోచించిన అవసరం ఉంది. మన డిమాండ్స్ ఏమంటే మగ్గం గుంత ఉన్న ప్రతి కార్మికునికి కరెంటు ఉచితంగా ఇవ్వాల్సిందిగా మనం కోరుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా ప్రతి కార్మికునికి ఈరోజు బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే దాదాపుగా వాళ్ళకి ఏదైనా ప్రాపర్టీ ఉండాలి. మళ్ళీ వాళ్ళ సంసారం జరగడమే కష్టమైనప్పుడు వాళ్ళకి ఆస్తిపాస్తులు ఎక్కడుంటాయని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఇలాంటి సమస్యలన్నీ తీర్చడానికి పవన్ అన్న జనసేన పార్టీ స్థాపించి పవన్ అన్న రావాలి, మార్పు రావాలి. జనసేన పార్టీ జన రక్షణ కోసమే, చేనేత రక్షణ కోసమే అని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన. పవిత్ర స్ఫూర్తితోటి ఇంకెవరైనా యువత కుటుంబంలో మీకున్న సమస్య గురించి ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. కుటుంబంలో ఉన్న సమస్య గురించి నిదానంగా వివరించి. ఓకే, తీసుకో మైక్ తీసుకో. సార్, నా పేరు జింకా అంబరీష్ సార్. నేను చేనేత ధర్మవరం కాదు, ముందు చింతామణి, కర్ణాటకలో కోలార్ డిస్టిక్ చింతామణి సార్. మా నాన్న నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయారు. కానీ నాకు బతకడానికి ఏం ఆధారం ఇచ్చారంటే డబ్బు లేదు, ఆస్తులు లేదు, నాకు మగ్గం నేర్పించారు సార్. నాకు మగ్గం నేర్పించిన ఒక్క కారణం చేత నేను మా ఊర్లో అతి తక్కువ కూలీలు ఉన్నాయని చింతామణిని వదిలి పొట్ట చేత పట్టుకొని ధర్మారం వచ్చాను సార్. ధర్మారం నాకు ఆశ్రయం ఇచ్చింది. నాకు డబ్బు సంపాదించుకోవడానికి నా కష్టాన్ని నమ్ముకొని నేను కష్టపడిన కష్టానికి నాకు సుఖాన్ని కూడా వచ్చింది సార్. మగ్గం నుంచి నేను కొంచెం సుఖపడ్డాను. అది మా నాన్న కృతజ్ఞతలు చెప్తున్నా. మా నాన్న మగ్గం నేసి చనిపోయి నాకు మగ్గం నేర్పించాడు కాబట్టి నా కుటుంబంలో నా 2 చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి నా తమ్ముడిని ఇప్పుడు నేను 4 మగ్గాలకి నేను ఇప్పుడు 4 మగ్గాలు వేసి మగ్గాలు మెయింటైన్ చేస్తున్నా సార్. నా సమస్య ఏంటంటే ప్రతి ఒక్కరూ మగ్గంతో మీరు చదివిచ్చే చదువుతో పాటు ఇంట్లో ఒక్కరికైనా మన కుల వృత్తిని నేర్పించండి దయచేసి. ఎందుకు ఇది కోరుకుంటున్నానంటే అందరూ పవన్ కళ్యాణ్లు కారు. వాళ్ళ స్వార్థం కోసం మీ అందరికీ ఎరవేసి ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వస్తే నిజంగా చెప్తున్నా, నా గుండె మీద చేసుకొని చెప్తున్నా,
మన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వస్తాయి సార్. నా కోరిక ఏంటంటే అందరికీ సబ్సిడీలు ఇచ్చారు, అన్ని రకాలు ఉన్నాయి, అన్ని కులాలకి. చేతి మగ్గాలు నేసుకునే కుటుంబంలో కూడా ఒక వ్యక్తికి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించండి సార్. ఒక వ్యక్తికి చాలు. మాకు సబ్సిడీలు జీవితకాలం అవసరం లేదు. మగ్గం నేసే ఒక కుటుంబంలో ఒకే ఒక ఉద్యోగం, ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చేసి ఇంక వాళ్ళని వదిలేయండి. వాళ్ళకి సంబంధించి మిగిలిన పిల్లల్ని మగ్గాలు నేర్పించుకుంటాం, మా మగ్గాలను మేము నడిపించుకుంటాం. కానీ ఇది నడిచేటప్పుడు ఒకటి వచ్చింది సార్, జిఎస్టీ అని. 4 మగ్గాలు నేను నేర్పిస్తున్నాను, ఒక అంగడికి ఇచ్చేవాడిని సార్. నేను చీరలు ఇలా తీసిపోతే నీకు జిఎస్టీ నెంబర్ ఉందా అని అడిగారు. నేను మగ్గంలో నేను అప్పుడే చెప్పాను నేను సంతోషిస్తున్నాను సార్ అని. కానీ నేర్పించుకుంటూ నేను బయట అప్పు తెచ్చి మగ్గాల వాళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చి నేను నేర్పించుకునేటప్పుడు నేను అంగడికి ఆ చీరలు తీసిపోతే, నాకు మగ్గం మీద ఉండే ప్రేమతో నేను నేర్పిస్తుంటే చీరలు తీసిపోతే నీకు జిఎస్టీ నెంబర్ ఉందా అని అన్నారు. ఎందుకు వాళ్ళకి జిఎస్టీ నెంబర్ అంటే వాళ్ళకి సబ్సిడీ ఇన్పుట్ కావాలి సార్. జిఎస్టీలో ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇన్పుట్స్ కావాలి. నీకు ఖచ్చితంగా జిఎస్టీ ఉంటే మేము చీరలు కొంటాం, లేదంటే కొనమన్నారు సార్. అప్పుడు నేనేం చేయాలి సార్, ఆ జిఎస్టీ నంబర్ తీసుకుంటే అకౌంటెంట్ని నెల మెయింటైన్ చేయాలి. నెల రిటర్న్స్ లేకపోతే మాకు జిఎస్టీ ఇన్పుట్స్ ఉండు, అవుట్పుట్స్ ఉండు. రేషాల వాళ్ళని అడిగితే వాళ్ళు పాపం వాళ్ళు అక్కడి నుంచి రేషాలు తేవాలా, వాళ్ళు జిఎస్టీ తేకోకంటే అక్కడ పట్టుకుంటారు, వాళ్ళని జిఎస్టీ ఆఫీసర్లు ఇది చేస్తారు సార్. ఇంకొకటి, చీరలు తీసుకుపోయేటువంటి కొంతమంది సార్ చేతిలో బ్యాగ్ ఎత్తుకొని, బ్యాగ్లో 10 చీరలు ఎత్తుకొని హైదరాబాద్, విజయవాడ, కర్నూలు ఇలా చీరలు మోసుకుంటూ మా చేనేత చీరలను తీసిపోయి ఇంటింటికి డిప్పులకి ఇస్తున్నారు సార్ చీరలు. అంటే నెలకి 500-600 రూపాయలు కలెక్షన్ చేసుకుంటా 10,000 రూపాయలు చీర డిప్పులకి ఇచ్చి బతుకుతున్నారు సార్. చేనేత మగ్గం నేసేవాళ్ళు కాదు సార్, దానికి అనుసంధానమైన లక్షల మంది దాంతో బతుకుతున్నారు సార్. బోట్లు చుట్టే వాళ్ళ దగ్గర నుంచి చీర అమ్మే వాళ్ళ దాకా. దీంట్లో ఎవ్వరు మోసగాళ్ళు కాదు సార్. చేనేత మగ్గం నేసేవాళ్ళు, మధ్యలో అమ్మేవాళ్ళు, మగ్గం నేర్పించేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి వచ్చి లోన్లు అంటున్నారు. చేనేత కార్మికులకి చాలా లోన్లు మాఫీ చేశాం అది ఇది అంటున్నారు. ఇది బిల్డింగ్లు మెయింటైన్ చేస్తూ కోట్ల పడగలెత్తిన వాళ్ళకి తప్ప ఏ ఒక్కరికి మాఫీ కాలేదు సార్. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు కావాల్సింటే ఒక కమిటీని వేసి రోడ్లలో పంపించండి, ఇంటింటికి కావాల్సింటే సర్వే చేయండి. 100 ఇళ్ళలో 10 ఇళ్ళకి లోన్ వచ్చిందంటే, 10 ఇళ్ళకి సబ్సిడీ లోన్ వచ్చిందంటే నేను ధర్మారం వదిలి వెళ్ళిపోతాను సార్. నా 4 మగ్గాల్ని వదిలేసి వెళ్ళిపోతాను. ఇది నిజంగా నా మనస్తృప్తిగా చెప్తున్నాను. ఎవ్వరికి లోన్ రావడం లేదు. లోన్ రావాలన్నా కూడా నాయకుల చుట్టూ తిరగాల. బ్యాంకుకు పోతాం, 2 లక్షల లోను ప్రకటించారు, 50,000 సబ్సిడీ లోన్ కావాలంటే ఈరోజు ఎన్ని రికమెండేషన్లు ఉండాలి సార్? ప్రతి ఒక్కరికి రికమెండేషన్ ఉంటాయి సార్. ఇంకోటి, మగ్గాల గురించి అడ్వాన్స్లు తీసుకుంటున్నారు పాపం. వాళ్ళు బతకలేరు, ఈడవలేరు సార్. వాళ్ళు ఈరోజు మీ సభకు రావాలని చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ బయటకు రాలేరు. ఎందుకంటే గంట మగ్గం పోతే 2 పలకలు నేత పోతుంది, 30 రూపాయలు నష్టపోతారు. ఇంకొకటి ఏంటంటే సార్, మేము బతకడానికి కష్టం అని ఎందుకు అంటున్నారంటే మాకు చేజాచి అడుక్కోవడం మాకు ఇష్టం లేదు సార్ చేనేత కార్మికులకి. కానీ ఈ మధ్యకాలంలో ఇంకో ఇష్యూ జరిగింది మా ధర్మారంలో, ప్రతి ఒక్కరికి తెలుసు. భిక్షాటన చేశారు సార్. మా చేనేత కార్మికులు చచ్చిపోయారని వాళ్ళ కోసం భిక్షాటన ఏంటి సార్ నాకు అర్థం కావడం లేదు. మాకు కావాల్సింది భిక్షాటన చేసిన డబ్బులా సార్? మాకు కావాల్సింది మా ఆత్మగౌరవంతో మేము బతికి మా ఆత్మగౌరవంతోనే చనిపోయారు. 2 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఈ సబ్సిడీ ఇది ప్రకటించారని ఆ 2 లక్షల కోసం చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు సార్. చనిపోయేదానికి డబ్బులు ఏంటి సార్? బతకడానికి ఇవ్వండి సార్ దయచేసి. సార్ ఇంకోటి, ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మన జనసేన పార్టీలో ఉండే అన్ని కులాలను కలిపేటువంటి ఒక విధానం. జనసేన పార్టీ అంటే మా చేనేత వృత్తి కూడా అంతే సార్. ప్రతి కులము, ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు బతుకుతున్నారు. మా చేనేత పరిశ్రమలో ఒక్క చేనేత పరిశ్రమే ఇంతకి ఇది చేస్తుంది. ఇంకొకటి, నేను ఒక సంవత్సరం కిందే సార్ది ఒక మీటింగ్ చూశాను. ఆ మీటింగ్లో అన్నారు ఆదిలోని మొదట్లోనే తుంచేయండి అని. కానీ ఈ పౌర్లూమ్ ఏం చేశారో తెలుసా సార్? మొదట్లో పౌర్లూమ్ సంబంధించి 10 మంది నాయకుల దగ్గరికి పోయి సార్ పౌర్లూమ్ పర్మిషన్ కావాలి సార్ అని అడిగితే వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారో తెలుసా? మీరు వేసుకోవాలనుకుంటున్నారు కదా, మీరు వేసుకొని మేము చూసుకుంటాం, మీరు వేసుకొని మేము చూసుకుంటాం. కానీ ఆ పౌర్లూమ్ నుంచి ఈరోజు 10,000కు పైగా బతుకుతున్నారు సార్. నేను పౌరులకు అనుకూలం కాదు, నాకు మగ్గమే అన్నం పెట్టింది. కానీ ఈరోజు సున్నితమైన విషయంగా మార్చేశారు. మీరు ఇంతకుముందు తెలంగాణ విషయంలో ఏం చెప్పారో అదే విషయం ఈరోజు జరిగింది సార్. చేనేతకు సంబంధించిన వృత్తిని కూడా సున్నితమైన విషయంగా పౌర్లూమ్ పరిశ్రమను కూడా తెచ్చేశారు. దాదాపుగా 500కు పైగా పౌర్లూమ్ నడుస్తున్నాయి. దాని మీద కూడా బతికి ఆధారపడి బతుకుతున్నారు సార్ మన కార్మికులు. కానీ ఇప్పుడు దాన్ని తుంచలేరు, దీన్ని తుంచలేరు, పెంచి పోషించేశారు. వాళ్ళు పోతే మీరు వేసుకోండి అయ్యా, ఎవరు రాకుండా మేము చూస్తామన్నారు, వాళ్ళు వేసేశారు. ఈరోజు చేనేత కార్మికులు అక్కడ పోవాలా, ఇక్కడ పోవాలా?
మాస్టర్ వ్యూవర్స్ లక్షల లక్షలు అప్పులు ఇచ్చారు. కానీ కొంతమంది ఇబ్బంది పెడుతున్న మాట నిజమే. కొంతమంది పాపం బాగా చూసుకుంటున్నారు సార్, మగ్గలను కూడా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేసి ఒక చీర 10 రోజులకు నేస్తే 10 రోజుల తర్వాత 1500 కానీ 2000 కానీ డబ్బులు వస్తే ఆ 2000 అయిపోయేదాకా కాళ్ళ నొప్పులు తీర్చుకొని వాళ్ళ నొప్పులు తీరిపోతాను మళ్ళీ మొదటికి వస్తున్నారు సార్. వాళ్ళు సంపాదించుకోవడానికి ఏం లేదు, ఒక ఇల్లు కొనలేరు, ఒక ఇల్లు కట్టలేరు, ఒక జాగా కొనలేరు, ఏమి చేయలేరు సార్. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేనటువంటి ప్రభుత్వాలు ఇవి రెండు అని నేను చెప్తున్నాను సార్. ఒకటి ప్రభుత్వం కానీ ఒకటి ప్రతిపక్షం కానీ మన అందరి నడ్డులు విరుక్కొట్టడానికి తప్ప ఎందుకు పనికిరావు సార్. నిజంగా చెప్తున్నా సార్, మీలాంటి వ్యక్తులు వచ్చి సమస్యల గురించి చెప్తుంటే నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు రచ్చబండ ద్వారా ఒకే ఒక్క రిక్వెస్ట్, ప్రతి ఇంట్లోనూ ఒక్కరికైనా మన వృత్తిని నేర్పించండి, మన వృత్తి మొరుగు కాకుండా చూసుకోండి దయచేసి. ఎందుకంటే భార్గవ మహర్షి అనేటువంటి వ్యక్తి తన బొడ్డులో నుంచి తీసి పోగుని నేర్పించినటువంటి చరిత్ర చేనేత చరిత్ర. దేవతలకు గుడ్డలు నేసిచ్చిన చరిత్ర మన చరిత్ర. పద్మముతో మగ్గం నేర్పించి పద్మముతో పోగు తీసి బట్ట నేసి వాళ్ళు దాచుకోవడానికి నేర్చినటువంటి బట్ట మన చరిత్ర. దయచేసి రైతుతో పాటు చేనేతను కూడా ప్రోత్సహించండి ప్రతి ఒక్కరికి, ఇది నా విన్నపం సార్. మా ధర్మవరంలో చేనేత కార్మికులు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకేమంటే సొంత గృహం లేదు సార్. వాళ్ళు ఎప్పుడు చూసినా బయటికి పోయి మగ్గాలు వేసినాలా, సొంత ఇల్లు వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు. ప్రతి నెల వచ్చే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తారు ఏమంటారు, అయ్యా మీకు ఇండ్లు ఇస్తాము మా ప్రభుత్వం గెలిచిన తర్వాత అని అంటారు. కానీ ఈ సార్ వాళ్ళు ఏడా ఇచ్చిండే దాఖలాలే లేవు అసలుకి. ఎప్పుడే కానీ నేను ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను సార్. ఇంతవరకు బాబు రా బాబు ఇస్తాము మీకు అంటారు. ప్రతిసారి తిప్పుకుంటారు. 5 ఏళ్ళు తిప్పుకున్నారు సార్ నన్ను. నాకు తెలుసు అది ఎలాంటే మా దేవుడు, నేను ఎప్పుడు కొలిచే దేవుడు మా పవర్ సార్. అది లెక్క సార్. కాసా డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే ధర్మవరంలో మేము ఏం చేయాలి సార్? ఏం చేయాలా? చేనేత నాయకులు, చేనేత కార్యకర్తలు మొత్తం అందరూ కలుసుకొని వాళ్ళందరూ పోయి సార్ మాకు కింద జాగా ఇవ్వండి సార్, మేము కట్టుకుంటాము మగ్గం గుంతలు వేసుకొని అంటే ఇండ్రు సార్ ఏడా మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రూమ్సే ఇస్తాం ఆడికే పోండి అని అంటారు. అది సార్ ఇక్కడ జరుగుతున్న సమస్య. అది సార్ మాకి కింద ప్లేస్ కావాలి, మాకు సొంత ఇల్లు కావాలి. అది సార్ మిమ్మల్ని కోరుకుంటాండేది. మాకు సొంత ఇల్లు లేదు సార్. అపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్. ఎప్పుడో చెప్పారు సార్, ఎప్పుడో ఇద్దో అయిపోయా వస్తారు, ఇద్దో అయిపోయా అయిపోయిందే. ఆడ ఎప్పుడు చూసినా అయిపోయా ఇద్దో. ఆడ పిల్లర్లు కానీ లేదు సార్, పిల్లర్లు కానీ లేదు. నేను ప్రతిరోజు పోయి ఎంత పని అయిందని చూస్తాను. ఏమన్నా అనుకోని లేదు సార్, ఎవరేమన్నా అనుకోని. ధైర్యంగా మాట్లాడు, ఏం పర్లేదు మాట్లాడు. ఎప్పుడు పోయినా కానీ చూస్తాను సార్, రోజు పోయి ఎంత అయిందో పని అని చూస్తాను. ఆడైండదు సార్. ఎప్పుడైతుంది సార్ మాకు సొంత ఇల్లు, మా కళ సార్ ఎప్పుడైతుంది సార్ అంటే, పోవయ్యా మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఓపెనింగ్ అయితే అప్పుడు నీ పేరు ఉంటే ఇస్తాం అని అంటారు సార్. ఆడ సార్ మా ఊరు మున్సిపాలిటీ ఆఫీస్లో నీకు ఇప్పుడు చెప్తున్నాను సార్, అదే డీడీ కట్టిన తర్వాత కమిషనర్ పేరు మీద తీసుకొని పోయినాను సార్. ఇది చూపిస్తేనే మీరు నాకు రిసిప్ట్ ఇస్తారంట కదా సార్ అంటే, పోవయ్యా రేపు రాపో నువ్వు రేపు రాపో అని అంటాడు సార్. ఆయన ఏమో బిజీగా ఉండేట్టుగా సెల్ ఒత్తుకుంటా పక్కన ఊరికే చాటింగ్ చేస్తున్నారు సార్. నేను చూస్తానా సార్. ఏడ సార్ ఒక్కరు కానీ కరెక్ట్గా చేయలేదు సార్, ఒక్కరు కానీ కరెక్ట్గా చేయలేదు. ఎవరే కానీ ఏ ఉద్యోగస్తుడు కానీ మామూలుగా పోయి అందరూ మనమే ఉండేది ఇక్కడ చేనేత కార్యకర్తలే అందరూ. ఎలాంటే అందరూ పోతాము, అందరూ అడుగుతాము, వాళ్ళు మనకి చేసిండే పాపానే పోలే ఇంతవరకు. ఎప్పుడు చూసినా వాళ్ళు రాండి అని చెప్తారు, ఆడికి పిలిపించుకుంటారు, వాళ్ళ పని తీర్చుకుంటారు, మనం పంపించేస్తారు అంతేగాని. సరే సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా అన్న, మా దేవుడు, మా పవన్ కళ్యాణ్ నా జన్మలో నేను మర్చిపోలేను మా అన్నని సార్. అందరూ సార్ మా 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 దేవుని కొలిచే వాళ్ళందరూ
ఎప్పటికైనా మా దేవుడు పైనే ఉంటాడు. కృష్ణుడు చక్రం ఎంత తిప్పుతాడనేది నిజమో, పవర్ స్టార్ సీఎం అవుతాడనేది అంత నిజం. థ్యాంక్ యూ. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నేను మగ్గం చేస్తాను సార్. నాకు 3 కూతుర్లు, 1 కొడుకు. నా మగనికి ఆరోగ్యం బాగాలేదు. 2 కూతురికి పెళ్లి చేసినా సార్. మధుసూదన్ రెడ్డి అన్న పెళ్లి 1 కూతురికి చేసినాను, ఈసారి 1 కూతురికి చేసిన. మగ్గానికి పెట్టుకున్నాం సార్, సొంత మగ్గం కావాలని. 3000 రూపాయలు బాడికి సార్. నేను ఒక్కదాన్ని వేసాను. నా చిన్న కూతురు డిగ్రీ చదివి ఫస్ట్ ఇయర్ పోయింది సార్. 1 కొడుకు, చిన్న పిల్లోడు సార్ నా కొడుకు, ఇంకా 13 ఏళ్ళ పిల్లోడు. నా మగనికి ఆరోగ్యం బాగాలేదు. కొంచెం మగ్గం పెట్టుకున్నాం సార్. వస్తుంది అంటారు కానీ రాలేదు సార్. కూలి మగ్గం వేస్తాను సార్. 1600 నా కూలి రేటు. నేను నేసేది 380 కోళ్ళకి సీర నేస్తాను సార్. 1600 వస్తుంది సార్. వారానికి నేస్తాను సార్. నా మగనికి ఆరోగ్యం బాగాలేదు. నేను ఎట్లా సార్ మగ్గానికి పెట్టుకున్నాను సార్. వస్తుంది అంటారు, రాలేదు సార్. మధుసూదన్ రెడ్డి అన్న ఈ పెట్టుకున్నాడంటే ఈరోజు ధర్మారం నుంచి వచ్చినాను సార్. నేను నా బాధలు చెప్పుకోవాలని. ఇప్పుడు 2వ కూతురు కానీ పెళ్లి చేసి సంవత్సరం అయింది. సిజరీన్ చేయించి 50,000 ఖర్చు కూడా బాకీ తెచ్చి పెట్టినా సార్. 5-6 లక్షలు నాకు బాకీగానే ఉంది సార్. నా మగనికి బాగాలేదు ఉంది సార్. పెళ్ళిళ్ళు చేసినాను సార్ 2 కూతుర్లకి. అన్న మధుసూదన్ రెడ్డి అన్న 1 కూతురికి పెళ్లి చేసినాను, మళ్ళీ 2వ కూతురికి చేసినాను సార్. ఇప్పుడు సిజరీన్ కానీ అయింది నా 2వ కూతురికి. ఆమెకి చేపించినాను సార్. 50,000 అయింది. ఇప్పుడు చిన్న కూతురు కానీ చదువుతాను సార్. డిగ్రీకి పోయింది ఆమెకి. నేను చదువుతానమ్మా అని గేమ్లు ఆడేకి అన్నిటికీ పోతాను సార్. నేను పోలీస్ కావాలా అని నా కూతురు. నా కొడుకు 13 ఏళ్ళ కొడుకు కానీ వచ్చినాడు సార్. ఇప్పుడు 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. ఇది నా పరిస్థితి సార్. మగ్గానికి పెట్టుకున్నాను సార్. నేనే నేస్తాను సార్. నాకు 4 కూతుర్లో 4 పిల్లలు. మగ్గం వారానికి చీర నేస్తాను. 1600 వస్తుంది. 3000 రూపాయలు బాడికి, 500 కరెంటు బిల్లు వస్తుంది సార్. 3000 రూపాయలు బాడికి సార్. 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తుంది. అంతా సార్ మాకు బాడికి 3000 రూపాయలు. ఇట్లా నా కష్టాలు ఉన్నాయి సార్. ధర్మారం ఇంటి వచ్చినాను సార్ నేను చెప్పుకోవాలని. ఏం సార్ కరెంటు బిల్లు 500 వస్తుంది సార్. మాకు కూలి మగ్గమే సార్. ఇంట్లోనే అతుక్కున్నాను. బయటికి పోతే అయ్యలేదని చెప్పి బాడీ ఇంట్లోనే వేసుకున్నాను. 1600 ఇస్తారు సార్ కూలి. ఇట్లా నా కష్టాలు ఉన్నాయి సార్. సొంత మగ్గం కాలే 8 తూర్లు పెట్టుకున్నాము. ఈసారి ఏందో వచ్చినా అని చెప్పి ఏంటో గాలి వచ్చింది సార్. మగ్గం లేదు, గాలి మగ్గం అది తెచ్చుకొని ఏం చేస్తాం సార్ మేము? మా కష్టాలు ఇట్లున్నాయి సార్. మాకు ఏదో సాయం చేసి చేయాలి సార్. పవన్ కళ్యాణ్ సార్కి జై. ఈ పవర్ లూమ్స్ గురించి వాటి వల్ల మనకు వచ్చిన ఇబ్బంది గురించి ఏమైనా మాట్లాడడానికి మీరు వద్దులే, మీరు మాట్లాడారుగా. నువ్వు మాడతావమ్మా. వేదికను అలంకరించిన పెద్దలకి మరియు చేనేత రంగం పరిశ్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన రాష్ట్ర నాయకులకు పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, నేను ఒక చేనేత కార్మికుడిని. పవర్ లూమ్స్ వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతాననేది సార్ అడిగినాడు. చేనేత రంగం నేను 15 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాను. చేనేతలో ఒక లోన్స్ పరంగానే ఆర్థిక పరంగానే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చేనేత కార్మికులు. ఏ విధంగా అంటే వాళ్ళు నెలసరి ఆదాయానికి వస్తే 7,000 నుండి 8,000 వరకు మాత్రమే సంపాదించగలుగుతారు. కాబట్టి వాళ్ళ ఇంట్లో పిల్లలు స్కూల్ ఫీజులు ఇవన్నీ చూసుకుంటే వాళ్ళ ఇంటికి పొట్ట ఖర్చుకు చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఆ ఓనర్ దగ్గర అప్పు చేసుకొని జీవితాంతం వాళ్ళకి అట్లే ఉండి పని చేసుకుంటూ చచ్చిపోవడం జరుగుతుంది. ఈ పవర్ లూమ్స్ ఏమైపోయినాయంటే ఇప్పుడు ఇట్లా ఈ బతుకులు మా బతికే కన్నా మా పిల్లల్ని ఎందుకు మేము దీంట్లో పనిలో పొడిగించాలా వద్దు అనేసి వీళ్ళు వేరే ఒక మట్టి పనికి కానీ లేదంటే ఒక సెక్యూరిటీ గార్డ్గా కానీ ఇట్లా మా పిల్లల్ని పంపించేస్తున్నారు. దీన్నే అదునుగా చూసుకొని ఈ సంపాదించిన ఈ పెద్ద పెద్ద సౌకర్యాలు ఈ పవర్ లూమ్స్ని తెచ్చేసినారు. ఇవి రీజనబుల్గా తీసుకురాకూడదు. దీన్ని తీసుకొచ్చి ఈ చేనేత కార్మికులు అనేవాళ్ళు చేతితో నేసే మగ్గములు అంతరించడానికి వీళ్ళు పని కట్టుకొని వీళ్ళు డబ్బు సంపాదించుకునేసినారు. కాబట్టి ఒక మగ్గం 10 లక్షలు పెట్టి దొంగగా నేర్పించుకుంటున్నారు సార్. పట్టు మీద పట్టే నేర్పిస్తున్నారు. పట్టు మీద పట్టు నేర్పించకూడదు. పట్టు మీద పట్టు నేర్పించి ప్రోడక్ట్ దీనికన్నా ఎక్కువ ప్రోడక్ట్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నేర్చుకునే మా పని ఇక్కడ నేర్చుకునే వాళ్ళు లేరు. అక్కడ ప్రోడక్ట్ ఎక్కువ పెరిగిపోతుంది. కాబట్టి వీళ్ళని పట్టుకునే నాయకుడే లేడు. ఏదైనా కానీ నిజమైన చేనేత కార్మికులను లబ్ధి ఎంచుకునే పద్ధతి కూడా బాగలేదు.
ఇంతవరకు గుర్తింపు కార్డులు డాక్టర్స్కి ఉంటాయి, కటింగ్ షాప్ వాళ్ళకు ఉంటాయి, అందరికీ గుర్తింపు కార్డులు ఉంటాయి. అవి బేస్ చేసుకొని అక్కడక్కడే ఫోన్లో మాట్లాడుకొని విజయవాడ జౌళి శాఖ నుంచి తిరుపతి కానీ, అనంతపురం కానీ, కడప కానీ అక్కడ డైరెక్ట్ వాళ్ళ లింకులు కలుపుకొని ఆ గుర్తింపు కార్డు తీసుకొని డైరెక్ట్ లోన్ పొందుతున్నారు తప్ప ఇక్కడ ప్రజెంట్ నేను జన సైనికునికి మరియు ఒక దీని గురించి రీసెర్చ్ చేసినాను సార్. నేను 6 నెలల నుంచి రీసెర్చ్ చేసినాను. నీకు కనపడకుండా భీమవరంలో నీకు ఇచ్చేసినాను, అన్నీ ఇచ్చాను. నీకు కనపడకుండా ఎవరికి చెప్పకుండా 6 నెలల నుంచి రాయలసీమ మొత్తం తిరిగాను. మొత్తం తిరిగి నాకు తెలిసింది, మొత్తం తెలిసినాక ఏం తెలిసిందంటే ఇంకా ఏ ప్రభుత్వం కానీ వీళ్ళను మమ్మల్ని న్యాయం చేయలేదు. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. నా దేవుడు నా భగవంతుడని మీరే, నా దేవుడు నా భగవంతుడు నా కుటుంబం అన్నీ మీరే. నా భార్య కూడా సపోర్ట్ చేసి ఒక వారం మగ్గం నేస్తే ఒక వారం ఆ డబ్బులు ఎత్తుకొని పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపోతా కార్మికుల దగ్గరికి. వెళ్ళిపోయి ఎక్కడ మిస్ జరుగుతుంది, ఎక్కడ మైనస్ జరుగుతుంది, మా నాయకుడికి ఏమి ఇస్తే బాగుంటుంది, ఏ ప్రోడక్ట్ ఇస్తే బాగుంటుంది, మనం మళ్ళీ తిరిగి ఈ కార్మికులకి ఏ విధంగా న్యాయం చేయాలా ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి మేజర్ సమస్యలు నేను 6 నెలల నుంచి తిరిగాను. సొంతం ఒక బండిలోనే 200 కిలోమీటర్లు 300 కిలోమీటర్ల బండిలోనే వెళ్ళిపోయాను. నాకు అక్కడ కొందరు మా కార్మికులే చోటు ఇచ్చి భోజనాలు కల్పించి, నేనేం డబ్బున్నోని కాదు. నా కమిట్మెంట్ ఏంటంటే నా పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఈ చేనేత కార్మికులకు బాగా కనెక్ట్ అయినాయి. ఏంటంటే కులాలను కలిపే ఆలోచన విధానం, మతాలను ప్రస్థానం లేని రాజకీయం, అవినీతి లేదు, పర్యావరణ పరిరక్షణ, ఇలాంటివన్నీ మా చేనేతానికి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎలా అంటే ఇవి మా కోసమే పెట్టినట్లు ఉండదు ఇది. కాబట్టి ఎట్లా అంటే ఇప్పుడు అన్ని కులాలు పనిచేస్తున్నాయి. అక్కడ చేనేత సేనాన్ని ఎందుకు పెట్టుకున్నా అంటే ఓన్గా నేను వెళ్ళిపోయిన పేజ్ పెట్టుకొని వెళ్ళిపోయిన ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ రైతు దగ్గరికి వెళ్ళా. అక్కడ పోయి మల్బరీ పండించే రైతు దగ్గరికి అడిగా, సార్ ఎట్లా అంటే 5 రోజులు మేము పండిస్తున్నాము, 5 రోజుల తర్వాత ఈ పురుగు ఉండదు నాన్న, అందుకే ఏదో ఒక రేటు దళారులు చెప్పిన రేటు ఈ మల్బరీ ఇచ్చేయాల్సింది వస్తుంది అంటే వాళ్ళకి ఒక కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి కావాలా. అట్లా మళ్ళీ పర్మిషన్ వాళ్ళకి పోతే పర్మిషన్ వాళ్ళ దగ్గర లేడీస్ ఈడ మహిళా కార్మికులు ఎక్కువ సార్. దీంట్లో పర్మిషన్ దగ్గర ఉంటారు కదా, ఈ పర్మిషన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఉండవు. ఒక ఆమె నన్ను పట్టుకుంది, జనసేన వచ్చినావు మా గుర్తింపు కార్డులు లేవు తెచ్చి అన్నాడు. ఒక 6 నెలలు ఉండమ్మా, ఒక ప్రధానమైన ఇది ఒక రెడీ చేశాను, సార్కి ఇస్తాను, మీకు ఏ గుర్తింపు కార్డు కూడా అవసరం లేదు, టెక్నాలజీ యూజ్ చేసుకొని నేరుగా మీ ఖాతాలో డబ్బులు పడేట్టుగా మా పవన్ కళ్యాణ్తో మాట్లాడతాను, దాన్ని సెట్ చేసినాను, ఒక 6 నెలలు ఉండండి. మళ్ళీ వచ్చేసి మీకు గ్యాస్ వచ్చేసి నెల 1000 రూపాయలు మనకు వస్తుంది. మళ్ళీ వచ్చేసి 2500 నుంచి 3500 మనకి ఇట్లా సేవ్ అవుతుంది. డైరెక్ట్గా ఏ కార్మికుడికైనా మనకు 4500 వరకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం లోన్స్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నాకు తెలిసి నాకు ఒక 4000 ఉంటే మన జనసేన పార్టీ తరఫున ఒక 4000 మన అకౌంట్లో పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన కార్మికులకు చేతులు జోడించి చెప్తున్నాను, మన జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 4500 వరకు ఖచ్చితంగా మన అకౌంట్లో పడుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏ నాయకుడికి చేయగొట్టాల్సిన అవసరం లేదు. మనం ప్రధాన సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ చెప్తాను. నాకు అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి నా డేటా మొత్తం అంతా సార్కి ఇస్తాను. మన చేనేత కార్మికులకు వచ్చే అది వేరే, ఇది మాత్రం 4000 వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా సాధ్యమయ్యేటివే హామీలు. వేరే పార్టీలాగా హామీలు ఇచ్చి వెళ్ళిపోయే నాయకుడు మన నాయకుడు కాదు. కాబట్టి 4000 దాకా మనకు 4500 వరకు మనకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ జనసేన పార్టీని గెలిపించండి. మన మధుసూదన్ అన్న కూడా ఇక్కడ మంచి బలమైన క్యాండిడేట్ అని విన్నాను. అన్నను కూడా ఖచ్చితంగా రెబల్. నిన్న ఒకసారి మాట్లాడిన అన్నోళ్ళు ఇంటికి పోతే కార్మికులందరూ వచ్చారు. కార్మికులందరూ అన్న మా దేవుడి పక్క వచ్చినారు థ్యాంక్స్ అని చెప్తుంటే అన్న ఒకటే మాట అన్నాడు, 70% మన ఊరిలో ధర్మవరంలో ఉన్నాము, ఇది మీకు ఖచ్చితంగా న్యాయం చేసేట్టుగా నేను పోరాడతాను, ఇక్కడ న్యాయం జరగకపోతే అమరావతికి వెళ్ళి కూర్చుంటాను, నేను పవన్ కళ్యాణ్ సార్ మీకు న్యాయం చేస్తానన్నాడు. చాలా సంతోషం అన్న. మీకు ఖచ్చితంగా ఒక అవకాశం ఇస్తే ఈ అడప సురేంద్ర సార్ ఒక అవకాశం ఇస్తే ఈ డేటానంతా పర్సనల్గా మీకు ఇస్తాను సార్. ఇక్కడ సమయం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై జనసేన. ఇంత చక్కటి రచ్చబండ కార్యక్రమం మీరందరూ కూడా సహకరించినందుకు నాయకులకు జన సైనికులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సభని ఎందుకు ఏర్పాటు చేశామంటే మీ దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో ఈ విషయాలు తెలుసుకోవాలి, ఆ సమస్యకి పరిష్కారం కూడా జనసేన ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. పార్టీ పరంగా మేము చేస్తున్న ఈ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో ప్రధానమైన సమస్య చేనేత కార్మికులు దాన్ని గుర్తించి అధ్యక్షుల వారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయమని చెప్పారు.
సో మీరందరూ కూడా సహకరించినందుకు ఈరోజు మనకి ప్రకృతి కూడా సహకరించింది. మనం భగవంతుడు కూడా మనం ప్రతిరోజు ప్రార్థించుకుంటాం. అందులో భాగంగా మీకు అందరికీ న్యాయం చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీతో మాట్లాడతారు. కొంచెం నిశ్శబ్దంగా ఉండి ఈ సమస్యలకి సరైన విధానంలో పార్టీ తరఫున ఏ విధంగా స్పందిస్తాం, భవిష్యత్తులో ఒక మేనిఫెస్టో రూపొందించినప్పుడు అందులో భాగంగా చేనేత కార్మికులను ఏ విధంగా ఆదుకుంటాం అనే దానిపైన తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడతారు. దయచేసి మీరందరూ కూడా కొంచెం ఓపికగా ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయమని కోరుకుంటున్నాను. అందరికీ చాలామందికి నుంచోనా వచ్చిన మా చేనేత కుటుంబం నుంచి వచ్చిన మా ఆడపడుచులకి మా అక్క చెల్లెలకి తల్లులందరికీ అన్నదమ్ములందరికీ ప్రతి ఒక్కరికి జన సైనికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికి తెలుసో లేదో, ఏమో బాగున్నారా బాబు? బాగున్నా. ఇది ముఖ్యంగా నాకు చేనేతతో నాకు అనుబంధం ఉంది. ఏంటంటే నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం వల్ల, ఒక పోలీస్ కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి అవ్వడం వల్ల నాకు అనేక ప్రాంతాలతో సంబంధం ఉండేది చిన్నప్పుడు. దాంట్లో భాగంగానే మేము చీరాల్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే చేనేత మగ్గాలు కార్మికులు ఉండేవాళ్ళు. వాళ్ళు నా స్నేహితులు ఉండేవాళ్ళు, మాతో పాటు చదువుకునేవాళ్ళు. ఇక్కడ ఇందాక నాయకులు మాట్లాడుతా 35 ఏళ్లకే కంటి చూపు పోద్ది, 40 ఏళ్లకే మొత్తం శారీరకంగా మొత్తం అన్నీ దుర్బలం అయిపోద్ది, 40 ఏళ్ల వయసుకే 60 ఏళ్ల వయసు తాలూకు ప్రభావం పడుతుంది. ఎందుకంటే వంగి వంగి నేసి వెన్నెముక దెబ్బతింటా ఉంటుంది. ఇవన్నీ నా దృష్టిలో ఉండే. చిన్నప్పుడు నలిగిపోయేవాడు, పొట్ట ఆర్చుకుపోయేది. ఒక్కొక్క చేనేతలు నా పక్కన ఇంటి పక్కనే పొట్ట నేసి లోపల పొట్ట ఆర్చుకుపోయి పొట్ట అంటుకుపోయి ఉండేది. కష్టపడి ఒక 2-3 రోజులు, ఒక వారం రోజులు ఆ రోజుల్లో నేస్తే వాళ్ళకి వచ్చిన కష్టాలకి ఇవన్నీ నాకు తెలుసు. పాప ఒకసారి నా స్నేహితుడు వెంకటరమణ అని ఉండేవాడు చిన్నప్పుడు. ఒకరోజు పాపం కూర్చోబెట్టి ఏడుస్తూ ఉంటే, దేనికంటే మాకు అన్నం లేదు ఈ రోజునని చెప్పేవాడు. 2వ తరగతి అంతా మీద 2వ తరగతి గుర్తుండిపోయి నాకు అవన్నీ. ఈ రోజున ప్రతి పొలిటికల్ పార్టీ అన్నిటికీ సంఘాలు పెట్టారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వింటా ఉంటే బాధ అర్థం చేసుకుని, మీకు ప్రతి 5 సంవత్సరాలకి వచ్చి ఎన్నికల కోసం వచ్చే వ్యక్తులు తప్ప, రాజకీయ పార్టీలు తప్ప, ప్రత్యర్థుల పోరులో, వర్గ పోరులో, ఒకళ్ళొకళ్ళు ఆధిపత్య పోరులో నష్టపోతూ ఉన్నాం మనం. నేను మీ అందరికీ వచ్చే 5 సంవత్సరాలకి నేను ఏదో చేస్తానని రావట్లేదు. నేను మీకు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి జనసేన పార్టీ పెట్టాను, అండగా ఉండడానికి. ఎందుకంటే ఏ మూలకెళ్ళినా కన్నీటి కథలే. నాకు ఈ రోజున అంబరీష్ గారు కానీ, మీ పేరు ఇక్కడ కార్తీక్, ఇంకొకరు ఎవరో మాట్లాడారు ఇక్కడ, నీ పేరు అడప్ప సురేంద్ర గారు మాట్లాడినా కానీ, ముఖ్యంగా యువత మాట్లాడుతూ ఉంటే, అంబరీష్ గారు మీరు చెప్పింది చాలా గొప్పగా నచ్చింది. మన కళని మనం వదులుకుంటే ఎట్లాగా, అంటే మన కళకి అన్నం పెట్టట్లేదని చెప్పి వదిలేసుకుంటామా, తల్లిని వదిలేసుకుంటామా, మన ఉనికిని వదిలేసుకుంటామా, మన చేనేత కళను వదిలేసుకుంటామా? కానీ మనకి ఒక క్రీడాకారుడికి సచిన్ టెండూల్కర్ ఇండియాకి వన్నీ తెచ్చాడని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి, క్రీడాకారులకి ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అసలు భారతదేశానికి బట్టకట్టే చేనేత కళాకారుడికి ఎగ్జంప్షన్ లేకపోతే ఎట్లా? వారిని ఆదుకోకపోతే ఎట్లా? నేను ఎప్పుడు చేనేత కార్మికుడనే పదం వాడటం నాకు ఇష్టం లేదు. చేనేత కళాకారుడు అనేది మనం వాడటం నాకు ఇష్టం. ఆ పదం
ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి ప్రతిదానికి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నాకు వచ్చిన అవగాహన, జనసేన పార్టీకి నేను చేనేత విభాగం పెడతాను. ఎందుకంటే సమస్యలు ఈరోజు నేను వచ్చి వెళ్ళిపోయే వ్యక్తులను కాదు, ఈ రోజునే ఈ క్షణమే ఇక్కడున్న అంబరీష్ గారిని కానీ, ఇక్కడున్న కార్తీక్ గారిని కానీ, సురేంద్ర గారిని కానీ, ఇట్లాగే మీరు ఒక కమిటీగా ఇప్పుడు ఏర్పడండి. మసూదన్ రెడ్డి గారు చెప్పండి, ధర్మవరం నుంచే జనసేన చేనేత విభాగాన్ని ప్రారంభిస్తున్నాం ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే. ఎందుకంటే చేనేత అనేది ఒక కులం కాదు, చేనేత పరిశ్రమ. 18 కులాలు కలిస్తేనే చేనేత. ఎంత కష్టం పడతారో నాకు తెలుసు. కూలి మగ్గాలని చెప్పి, మధ్యలో పవర్ లూమ్స్ అని చెప్పి, ఇందాక చాలా కష్టమైంది. రాజకీయ వ్యవస్థ ఎలా చేస్తుంటే చేనేత కాదు, ఎందుకు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా ఎందుకు పంచి కడతాను, ఎందుకు ఇది కడతానంటే నేను చేనేతకు అండగా ఉంటానని చెప్పడానికి. ఇందాక పెద్దలు మీరు కాదు కదా, ఇంకొక ఆయన ఉండే కదా ఇక్కడ, ఆయన వెళ్ళిపోయారు. కాదు ఇంకొకళ్ళు మాట్లాడారు కాదు, ఇంతకు ముందు మీ ముందు ఇంకొక ఆయన కాదు ఇంకొకళ్ళు మాట్లాడు. భారత్ మాతాకి జై అంది ఎవరు? మీరేనా? నేను అనేక సభలకు వెళ్ళా. స్వాతంత్ర ఉద్యమ సమయంలో భారత మాతని గుండెల్లో పెట్టుకుంది చేనేత కార్మికులు, చేనేత కళాకారులు, చేనేత కుటుంబాలు. భారతదేశం ధర్మచక్రం కంటే ముందు పెట్టుకుంది చర్క, నూలు వడికే యంత్రాన్ని. ఆ చర్క అది మన దేశ సింబల్. అది నాకు ఎంత ఆనందం కలిగిందంటే, తినడానికి తిండి లేకపోయినా, కరెంటు కట్టడానికి డబ్బులు లేకపోయినా, దేశభక్తి గుండెల్లో నిండుగా నింపుకున్న జాతి చేనేత జాతి. మీరు ఈరోజు ఇచ్చిన భారత్ మాతాకి జై అన్న ఒక్క నినాదం మమ్మ గుండెలో నింపుకొని, గుండెల స్ఫూర్తిని నింపుకొని పోతున్నాం మేము ఈ రోజున. ఈ క్షణం నుంచే అలాగే 10,000 ముందు ముఖ్యంగా ధర్మవరంకి సంబంధించి మాట్లాడతా, 10,000 మంది లోన్లు అడిగితే 500 మందికి ఇచ్చారని చెప్తా ఉన్నారు. వాస్తవం ఇది. అలాగే అంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది కూర్చోబెట్టి 30,000 ఇచ్చేసి అదే సర్దుకోమని చెప్పి, అలాగే అధికారుల దగ్గరికి వెళ్తే రేపు రాబో ఎల్లుండి రాబో అని చెప్పేసి ఇలాగ చెప్తా ఉంటే, మళ్ళీ దానికి సెల్ ఫోన్లో కూర్చొని టెక్స్టులు పంపించుకుంటా ఒక మన వ్యవస్థ అలా ఉండిపోయింది. రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది అంటారు. రాజు ఎలా ఉంటాడో ప్రజలు అలా అయిపోతారు. ఏం చేస్తారు? మనకున్న వ్యవస్థ, ఉదాహరణకి పంచాయతీరాజ్ శాఖ తీసుకుందాం. ఈ రోజున ఎంత జ్ఞానం ఉందంటే ఒక్కొక్కరిలో, ఒక అంబరీష్లో చూస్తూ ఉంటే, అలాగే ఇందాక వనపర్తి పవిత్ర వాళ్ళ అన్నయ్య కానీ చూస్తూ ఉంటే, ఇది మచ్చుకు 5 మంది పేర్లు చెప్పినా ప్రతి కుటుంబంలో ఒక అన్న ఉంటాడు, ఒక చెల్లెల్ని కాపాడుకునే అన్నలు ఉంటారు, బిడ్డల్ని దాచుకునే జయలక్ష్మి గారు లాంటి పెద్దలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు. కష్టాలు వచ్చి కన్నీళ్ళతోటి, కానీ వేరే దారి లేక ఇవన్నీ అర్థం చేసుకున్నాం. అందుకనే మేము తీసుకుంది, అందరూ ముఖ్యంగా అడుగుతుంది, ఉచిత కరెంట్ అడుగుతూ ఉన్నారు. చేనేత మగ్గాలకి ఉచిత కరెంట్కి సప్లై చేస్తాం జనసేన ప్రభుత్వం తీసుకున్నాక. అలాగే మనకి మగ్గాలు, సొంత మగ్గాలు లేని వాళ్ళకి సొంత మగ్గాలు ఇచ్చేలాగా మేము కూలి మగ్గాల మీద చేయాల్సిన అవసరం లేదు. మీకు సొంత మగ్గాలు కల్పించే పరిస్థితిని, మీకు ఉచితంగా కూలి మగ్గాలు ఇప్పించే బాధ్యత మీరు తీసుకుంటారు, జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మీ బిడ్డల చదువు కానీ, మీ వైద్యానికి కానీ, ఏ కులం కూడా ఎవరైనా సరే, ఏ వృత్తి చేసేవాళ్ళు ఎవరైనా సరే, విద్య కానీ వైద్యం కానీ మీ సొంత డబ్బులు అయితే ఖర్చు పెట్టకూడదు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ స్థాపిద్దాం. ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు కులాలన్నీ, కులం ఉండకూడదు, అసహ్యం, కులాల మీద ఎవడు బతకలేడు, కులాల మీద రాజకీయం చేయకూడదు, కులాలు ఉండకూడదని చెప్పే వ్యక్తులు. మరి ఎందుకు మీ పేర్లు వెనక నాయుళ్ళు ఎందుకు, రెడ్లు ఎందుకు తీసేయండి? నేను తీసేశాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకవేళ తీయలేకపోతే నేను ఎందుకు రెల్లి కులాన్ని తీసుకున్నానంటే, నేను పవన్ కళ్యాణ్ రెల్లి అనిపించుకోవడం నాకు ఆనందం కలుగుతుంది. ఎందుకు అంటే
నిజంగా మనకున్న గొప్ప వ్యక్తులు ఎవరు కులాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది రెడ్డి అని పేరు ఉన్నా, నాయుడు అని పేరు ఉన్నా, ఏ పేరు ఉన్నా కానీ అది మన వంశపారంపర్యంగా వచ్చింది తప్ప మనం ఒక కులానికే చేసుకోమని కాదు. అన్ని కులాలని సమానంగా చూసుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా కుల నిర్మూలన జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ కులాల ఐక్యత మటుకు చాలా చాలా అవసరం. ఒక చేనేత పరిశ్రమకు సంబంధించి 18 కులాలు సమిష్టిగా ఉంటేనే తప్ప ఈ రోజున చేనేత పరిశ్రమ అనేది ఉండదు. నేను ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, ఆ హాస్టల్స్ అని చెప్పి చిన్నప్పటి నుంచే పిల్లల్ని వేరు చేసి మరి కులాల ఐక్యత ఎలా కుదురుద్ది? ప్రభుత్వాలకు ఎందుకు ఈ విఘ్నత రాలేదు? మేము కోరుకుంటుంది కూడా జనసేన వస్తే, జనసేన ప్రభుత్వం రాగానే తీసుకుని కామన్ హాస్టల్స్ పెడతాం. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళకి అందరూ సమానంగా ఈ భారత్ మాతాకి జై అనాలంటే మనకి చిన్నప్పటి నుంచి అందరూ ఒకటే అన్న భావన రావాలి. ఇక్కడున్న పరిస్థితి, ఇక్కడ చేనేత కార్మికులు ఎవరు కూడా మీ జేబుల్లో నుంచి, మీ కష్టార్జితం నుంచి పిల్లలకి డబ్బులు పెట్టే పరిస్థితిని తీసుకున్నాను జనసేన ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు. మీరు డబ్బులు పెట్టే పిల్లల చదువులకు కానీ, మీ వైద్యానికి కానీ మీరు రూపాయి మీ కష్టార్జితం రాకూడదు. మీ కష్టార్జితం అంతా మీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, ఏదన్నా మీరు ఒక బిడ్డకి నగ చేయించుకుంటారో, లేదంటే పిల్లల్ని ఇంకేదైనా పై చదువులు పంపించుకుంటారో, జీవితం ఇంకొంచెం మెరుగ్గేయాలని దానికి పెట్టుకోవాలి తప్ప ఇంగ్లాండ్ లాగా మన నుంచి విపరీతం ట్యాక్సులు కలెక్ట్ చేస్తారు. ఈ రోజున జిఎస్టీ చెప్పి కేంద్ర ప్రభుత్వం చావగొడతా ఉంది. ఈ రోజున మోడీ గారి ప్రభుత్వం విసుగుంది. ఎందుకు నేను సయోధ్యతో మాట్లాడుతా అంటే, మన రాయలసీమలో సామెత చెప్తారు, గుద్దులాడిన ఇంట్లో గుప్పిడి గింజలు కూడా దొరకవు అని చెప్పి. ఎందుకు మాట్లాడతాం ఈ మాటలంటే, సయోధ్యత పనులు చేయించుకుంటాం, తప్పదనుకుంటే సామధాన భేద దండోపాయాలు ఆఖరిని గొడవ పెట్టుకుంటాం. ఈ లోపల ఈ రచ్చబండ కార్యక్రమాలు కానీ ఎన్ని ఇస్తుంటాం, మాట్లాడుతుంటాం. చిత్తశుద్ధి ఉన్న నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ అర్థం చేసుకోవాలి. ఇంకా కాదు కూడదంటే ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే అది ఏ స్థాయికి వెళ్ళిపోతే ఎవరి చేతుల్లో ఉండదు. అందుకే నేను సాధ్యమైనంత మేరకు చాలా సానుకూలంగా అందరికీ ఆమోదయోగ్యంగా మాట్లాడడానికి ప్రయత్నం, తప్పనిసరిగా అయితే తప్ప గొడవ పెట్టుకుంటే తప్ప నేను మడం వెనక్కి తిప్పని ముందుకు వెళ్ళటమే. నా తలని ఎగిరిపోవాలి, మార్పు అన్న రావాలి, అంతే తప్ప ఇక మళ్ళీ నేను మాట మార్చే వ్యక్తిని కాదు నేను. అందుకనే ముఖ్యంగా మీకు ఫ్రీ పవర్ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. అలాగే ఇక్కడి నుంచి 5 చీరలు 10 చీరలు తీసుకెళ్ళి ఎక్కడో నగరాల్లో కాకుండా మీకు మొబైల్ మార్కెటింగ్ చీరలను తీసుకెళ్ళగలిగే విధి విధానాలు తీసుకొస్తాం. ఎందుకంటే నేను మొన్న చాలామంది చూస్తూ ఉంటే మన భారతదేశం వృత్తి ఆధారిత కులాలు. ఈ రోజున పవర్లూమ్ పెట్టే వాళ్ళందరూ వేరే కులాలు అయితే, అసలు బేసిక్గా మన వృత్తి ఆధారిత కులాలు. ఎవరో వేరే వాళ్ళందరూ వచ్చేసి మన వృత్తిని దెబ్బతీస్తున్నప్పుడు, మార్కెటింగ్ దెబ్బతిన్నప్పుడు ఒక వైపు అంతానేమో కనీసం మగ్గం రాని నెయ్యని వ్యక్తులు ఈ రోజున కోట్లు సంపాదిస్తుంటే, అరుదైన కళని అగ్గిపెట్టెలో పెట్టగలిగేంత చీరని చేయగలిగేంత చేనేత కళాకారులు ఈ రోజున ఆకలితో పస్తులు ఉండిపోవడం, పస్తులతో చనిపోవటం. ఇందాక చాలా గొప్ప మాట మాట్లాడారు, మీరు చావకుండా పనులు చేయండి, ముందు చచ్చిపోయిన తర్వాత మీ చేనేత కార్మికుల కోసం అడుగుకుండా ఉంటే సిగ్గు చేయడం, అలాంటి పనులు చేయడం. అసలు ఆ పరిస్థితి రాకుండా ఉండాలి ప్రభుత్వాలు. సిగ్గు చేయటది. అది ఎవరికి షో ఆఫ్ ఇప్పుడు చేస్తున్నారు? అది ఎవరికి షో చేయాలి? అది ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఒక ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి హోటల్లో ఉండడానికి 100-150 కోట్లు ఖర్చు పెడతారు. ఒక స్పీడ్ బోట్లు అని చెప్పి 400 కోట్లు ఖర్చు పెడతారు. ధర్మ పోరాట దీక్ష అని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతారు. కూర్చోబెట్టి 10 మంది చేనేత కార్మికుల చావులు నాపలేరా? ఒక ధర్మవరాన్ని రక్షించుకోలేరు, కనీసం తక్కువలో తక్కువ. ఇవన్నీ చాలా ఆవేదన కలిగించే అంశాలు. ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను అందరిలాగా వచ్చి నేను మీ ఓట్ల కోసం వేస్తారో హీరో నాకు తెలియదు, నేను మీకు అండగా ఉంటానని చెప్పడానికి వచ్చాను. ఈరోజు నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే నేను కష్టాలను తెలిసిన వాడిని, ఏడుపుని కన్నీళ్ళని చూసిన వాడిని. నేను బ్రాండ్ అంబాసిడర్ పదం అంటే ఒక కోలాలకి నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, ఒక బ్రాండీకో విస్కీలకో నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, బట్టలకు నేను బ్రాండ్ అంబాసిడర్ కాదు, మా చేనేత వాళ్ళకి మా కుటుంబీకులకి నేను బ్రాండ్ అంబాసిడర్. నేను ఉంటాను, మీకు అండగా ఉంటాను. అలాగే జిఎస్టీకి సంబంధించిన వరకు చావు కొట్టేస్తామని జిఎస్టీ ప్రతిసారి రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, జిఎస్టీ నెంబర్ కావాలి.
దీని గురించి త్రికరణ శుద్ధికి ఎవడు మాట్లాడరు. ఇవన్నీ చేయాల్సిన ఎమ్మెల్యేలు కూర్చోబెట్టి అమరావతి చుట్టూ తిరిగితే ప్రయోజనం ఏముంది? అరే జిఎస్టీ గురించి మాట్లాడాలి. మీరు వెళ్ళి కూర్చోబెట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామంటే చెప్పే ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు. అరే నాకు ప్రధానమంత్రి గారు తెలుసు, నేను ఇంత బలంగా మాట్లాడతాను కదా, వీళ్ళు భయం, వీళ్ళకి ప్రధానమంత్రి గారు కేసులు పెడతారేమో అని చెప్పి మొన్న సభలో కూడా చెప్పాను. పాత దొంగైన ఒకరోజు దొరకమాండి అని చెప్పి. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళకి గుండె ధైర్యాలు ఎక్కడుంటాయి? అధికారాన్ని కానీ ప్రతిపక్షాలు కానీ గుండె ధైర్యం ఎక్కడ ఉంటుంది? మీరు ఏ రోజున బలంగా నిలబడ్డారు ప్రజల వైపు? ఒక్కరిని కూడా, ఏ ఒక్క కులాన్ని కానీ, ఏ ఒక్క వృత్తిని కానీ, ఏ ఒక్కరికి వీళ్ళు అండగా నిలబడలేదు. మీరు ఓట్లేయండి, ఆ తర్వాత చూసుకుంటాం. ఇందా కార్తీక్ చెప్పినట్టుగా మీరు చేయండి, మళ్ళీ వచ్చి మేము చేస్తాం. 5 సంవత్సరాల తర్వాత 6 నెలలు అవనివ్వండి. ఈ 6 నెలలు అని చెప్పి 25 సంవత్సరాలు అయిపోయి మనకి నడుములు ఇరిగిపోయి 50 సంవత్సరాల తర్వాత అప్పుడు పెన్షన్ ఇస్తానేమో 1000 రూపాయలు ఎంతో. అది వీళ్ళు చేసేది. ఇది ఎక్కడో మారాలి, ఒక తరం మారాలి. నేను సినిమాలు ఎందుకు వదిలేసి వచ్చానంటే విసిగిపోయాను నేను. ఈ అవినీతి రాజకీయ వ్యవస్థ విసిగిపోయాం. డబ్బున్నోళ్ళు డబ్బులు ఇంకా ఎక్కువ వేల కోట్లు ఏం చేసుకోవాలో తెలియక ఇళ్లలో బంగారు తాపడాలు పెట్టించుకున్నారు ఒక్కొక్కడు. ఎంత తింటా డబ్బు ఎవడైనా సరే, వేల కోట్లు ఎంత తింటా డబ్బు ఎవడైనా. అరే చచ్చిపోయేటప్పుడు నువ్వు పుట్టేటప్పుడు ఎట్లా వచ్చావు, చచ్చిపోయేటప్పుడు మొత్తం తీసుకోపోతావా ఏంది ఆస్తి? నువ్వు వేల ఎకరాలు ఇలాంటి వేల ఎకరాలు దోపిడీ చేసేవాడికి చివరికి భగవంతుడు విధించేది 6 నెలలు గొయ్యి తప్ప ఈ వీళ్ళకి ఏమీ ఉండదు. వీళ్ళకి అరే ఎంత డబ్బు విసిగిపోయాం. ఎక్కడో మార్పు రావాలి. ఇది తుపాకులతో వచ్చే మార్పులు కాదు, రక్తపాతంతో వచ్చే మార్పు కాదు, వేట కొడవళ్ళు బాంబులు వేసుకుంటే వచ్చే మార్పు కాదు. మనకు రావాల్సిన మార్పు బలమైన ఓటుని ఆయుధం ఉంది. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఓటుని ఆయుధాన్ని విచక్షణతో వేయండి, ఆలోచించి వేయండి. ఇంతమందిని చూశారు మీరు, చేనేత కార్మికులు, దేశభక్తులు, ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప చేనేత స్వాతంత్ర సమరయోధులు, ఎంతోమంది చేనేత కుటుంబాల నుంచి వచ్చారు పెద్దలు. అలాంటి పెద్దలు స్ఫూర్తిని తీసుకొని నేను మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీకు అంటే మత్స్యకారులకు కానీ విపరీతమైన కష్టం, శారీరక శ్రమ పడేది. 40 ఏళ్ళకి 60 ఏళ్ళు వయసు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకు కూడా పాపం బోట్లో తిరిగి వాళ్ళకి 40 ఏళ్ళకి కంటి చూపు పోద్ది చేనేత కార్మికుల్లాగే. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని వృత్తుల్లో ఎంచుకొని దాంట్లో భాగంగా చేనేత కళాకారులను కూడా తీసుకుంటాం. అలాగే మీకు మిగతా వాళ్ళందరికంటే కూడా ఎర్లీగా పెన్షన్ ఇప్పించే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా. అలాగే ఎందుకంటే నా ఆలోచన ఎలా ఉందంటే, ఒకడు ఉదాహరణకి బాగా ఎమ్మెల్యేల పిల్లలను చూడండి, ఎమ్మెల్యే కొడుకులను చూడండి. అరే మా బిడ్డ బాగుండాలి, మంచి సంతోషం, నా మనవడు బాగుండాలి సంతోషం, నా మునిమనుడు కూడా బాగుండాలి. నా మునిమనుడికి ఏమన్నా పుట్టని మనవడే ఇంకా పుట్టలేదు, మళ్ళీ పుట్టబోయే మునిమనుడు కూడా వాళ్ళు డబ్బులు ఆస్తులు పెట్టుకుంటారు. పైగా వాళ్ళకి ఇంత డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. నేనేం చేస్తున్నానంటే, మనకి ఫ్యూచర్లో డబ్బులు కావాలి అంటే మనకి ఒక దాని మీద ఒక్క స్కిల్ ఉంటే సరిపోదు మనకి. అలాగే మనం ఏదైతే మన ఉనికో, చేనేత కళాకారులకు ముఖ్యంగా మన ఉనికిని మనం చంపుకోకూడదు. ఎప్పుడు చేతిలో కళ ఉండడం చాలా అవసరం. అలాగే చేనేత కళని నేర్చుకోదలుచుకున్న యువకులు కానీ యువతులు కానీ యువత కానీ మీకు ప్రత్యేకంగా స్టైఫండ్ ఇచ్చి శిక్షణా కేంద్రాలని ధర్మవరం నుంచే ప్రారంభిస్తాం. ఎందుకంటే మీకు స్టైఫండ్ ఇచ్చి మీరు ఎప్పుడు మీకు కళ వచ్చి ఉండాలి. ఎందుకంటే అది మనకి కుటుంబ పరంగా వచ్చింది, వారసత్వ పరంగా వచ్చింది, కులపరంగా వచ్చింది. మన కళను మనం ఉంచుకుందాం. కాదనుకుంటే ఐపీఎస్లు అవ్వండి, ఐఏఎస్లు అవ్వండి, ఏ ఉద్యోగాలను చేసుకోండి, కానీ మనకి సహజంగా మన డిఎన్ఏలో, మన రక్తంలో, మన అణువుల్లో, మన కణువుల్లో ఉన్న ఈ కళని పోగొట్టుకోకుండా, దాన్ని పాడు చేసుకోకుండా, ఎందుకంటే అగ్గిపెట్టెలు ఇమిడిపోయేంత చీరని, అంత గొప్ప కళని సాధించిన వాళ్ళం మనం. ఆ పోకుండా ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వాలి, ప్రత్యేకమైన గుర్తింపులు తీసుకొస్తాం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చేనేత కళాకారులకు గుర్తింపిస్తాం. అలాగే నేర్చుకోదలుచుకున్న యువతకి స్టైఫండ్ ఇచ్చి, అలాగే ఇళ్ళకి సంబంధించి మీరెక్కడో కట్టబోయే అపార్ట్మెంట్లకి మగ్గాలు ఎట్లా తీసుకోబోతారు? అందుకని ఇలా కాకుండా మీకు గ్రౌండ్ లెవెల్లోనే మీకు ఇల్లు నిర్మించే పరిస్థితిని నేను ఖచ్చితంగా ఎందుకంటే అందరిలాగా ఎక్కువ మాట్లాడి విసిగిపోయి నన్ను అందరిలాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా లేదా
మన చంద్రబాబు గారిలా గార్డెన్ కట్టేస్తారని చెప్పి నేను ఎక్కువ మాట్లాడట్లా, తక్కువ మాట్లాడి ఎక్కువ చేసేవాడిని. సో మా ఆడపడుచులకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మధుసూదన్ రెడ్డి గారికి బాధ్యత ఇస్తా ఉన్నాను. మీరు చేయాల్సింది కూడా, మీరు ఇక్కడ ఉన్న మీరందరూ, అమరీష్ మీరు కానీ, మీరు ఇక్కడ ఉన్న యువత అంతా, గిరిజి గారు మీరు కానీ, పెద్దలు కానీ, మీరు కమిటీ వేయండి. ఎందుకంటే జనసేన చేనేత విభాగాన్ని ప్రారంభిస్తాను. రైతు విభాగం ఎలా ఉంటుందో జనసేనకి, కార్మిక విభాగం ఎలా ఉంటుందో, అరే చేనేత కళాకారులు లేకపోతే ఈరోజు కట్టుకునే బట్ట లేదు. అలాగే పవర్లూకి సంబంధించి చాలా సున్నితమైన అంశం, తెలంగాణ అంశంలా చేశారు. ఒక మాట అంటే ఎక్కువైపోద్ది, మళ్ళీ మనలో మనకి పరపచ్చాలు వస్తాయి. అవన్నీ జరగకుండా దీని మీద ఒక ఆమోదయోగ్యమైన ఒక విధి విధానాలు తీసుకొస్తాం. అలాగే చేనేతకి పెద్ద 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 స్థానం కల్పిస్తాం తెలియజేసుకుంటూ దీని మీద చేనేత విభాగాన్ని స్టార్ట్ చేస్తాం. అది ధర్మవరం నుంచే ప్రారంభిస్తున్నాం, ఇది రాష్ట్రం అంతా విస్తరిస్తామని తెలియజేసుకుంటూ తెలుగు రాష్ట్రాలకు ఒక రోజు మేము అండగా సంపూర్ణ మద్దతు మేము లభిస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ఒకసారి మీరండి ఒక్క నిమిషం మీద పడు రండి. ఒకసారి భారత్ మాతాకి మీరు కూర్చోవాలి మీరు కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి ప్లీజ్, మీరు లెగవద్దు. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి, భారత మాత ముద్దు బిడ్డ కళ్యాణ్ గారికి జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన.